పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం పాత కంపరపాలెం మేఘాద్రిగడ్డ సమీపంలో అక్రమంగా బాణసంచ సామగ్రి తయారు చేస్తున్న వ్యక్తుల నుండి లక్షల విలువ చేసే బాణసంచ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని వెస్ట్ ఏసీపీ పెందుర్తి సిఐ రామకృష్ణ వివరాలు సేకరిస్తున్నారు. బాణసంచ సామగ్రి స్వాధీనం చేసుకుని పెందుర్తి పోలీస్ స్టేషన్ తరలింపు. ఈరోజు పెందుర్తి పోలీసులకి ఒక సమాచారం, ఈ కంపరపాలెం కల్లాల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసి బాణసంచా తయారు చేస్తున్నారు అనే నమ్మదగ్గమైన సమాచారం విశాఖపట్నం సిటీ పోలీస్కి రావడం జరిగింది. దాన్ని ఈ మధ్య మనకి బాణసంచా అనేది తయారు చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ నిషేధం. ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కాబట్టి తనిఖీలు చేపట్టడం, అందులో భాగంగా ఇన్పుట్ జరుగుతుంది. అలా అందరినీ యాక్టివేట్ చేసిన భాగంలో ఈ కంపరపాలెం తారాజువలు బాంబులు తయారు చేయడానికి అవసరమైన పొటాషియం నైట్రేట్ వచ్చేసరికి పెందుర్తి సిఐ గారు వీళ్ళంతా టీం ఇప్పుడు వచ్చారు. కొన్ని ఫినిష్డ్, కొన్ని అన్ఫినిష్డ్ క్రాకర్స్ మెటీరియల్ ఉంది. దీన్ని పరిశీలిస్తున్నాము. దీన్ని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి దీంట్లో ఎక్స్పర్ట్స్ని కూడా బాంబు డిస్పోజల్ స్క్వాడ్, క్లూస్ టీం అందరిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ పరిశీలించాక దీని మీద చట్టపరమైన చర్యలు, ఆ తయారీదారుల మీద, ఆ కలిగి ఉన్న వాళ్ళ మీద, దీనికి సోర్సు, ఈ అందరి మీద కూడా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటాం. తదుపరి చర్యలు మన సిపి సార్ ఉత్తర్వుల మేరకు ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ పొజెషన్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటీవల రైడ్లు మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇది ఒర్లిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మేఘాద్రిగడ్డ సమీపంలోన కంపరవారి కల్లాలని అంటారు. ఇక్కడ ఒలి పశువుల కొట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలోనేమో ఈ కొండవలసి రవికుమార్ అనే అతను ఇక్కడ ఇల్లీగల్గా మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇతను సుమారుగా ఒక సంవత్సరం బట్టి కూడా ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇతనికి ముడి సరుకు, అంటే మందుగుండు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని, అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజువులు ఒక 200 వరకు ఉన్నాయి. అలాగే కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నాం. అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు, పెద్ద ఆయన. అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని కూడా మన అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు ఎంత విలువ ఉంటుందండి? వీటి విలువ సుమారు, ఈ మిషనరీ కూడా ఉంది. ఇక్కడ మందుగుండు దట్టించడానికి మిషనరీ కూడా వీళ్ళు వాడుతున్నారు. ఈ మిషనరీ, తర్వాత రా మెటీరియల్, వీటన్నిటి విలువ సుమారు ఒక 5 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి